యేసయ్యా స్తోత్రం, ఆత్మదేవా వందనం, ఆత్మదేవా స్తోత్రం, ఆత్మదేవా వందనం. ఎందుకు శపించాడు ఈ అంజరపు చెట్టు? అంజరపు చెట్టుని పచ్చగా ఉన్న చెట్టుకు పండెందుకు లేదు? యేసు ప్రభు తలుచుకుంటే అతను ప్రార్థన చేయగా ఒక పండును పుట్టించగలడు. ఎలా అయితే 5 రొట్టెలను 2 చేపలను 9,000 మందికి ఇచ్చాడు. ఎంత? 9,000 మంది తినిపించాడు ఆయన. 5 రొట్టెలు 2 చేపలు. అందరు తెలిసిన సంఘటన ఇది. హల్లెలూయా, హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా వందనం, యేసయ్యా స్తోత్రం. 5 రొట్టెలను 2 చేపలను అలా బాస్కెట్లో పట్టుకొని, దేవా ఇక్కడ వాక్యం విన్న వచ్చిన వారందరికీ కూడా నీవు ఆహారం ప్రసాదించు నాయనా అంటే వెంటనే అక్కడ వచ్చేసింది. 5 రొట్టెలు 5,000 మందికి, 2 చేపలు 5,000 మందికి స్పెషల్గా వచ్చింది. హల్లెలూయా. చదవమ్మా. ప్రైజ్ ది లార్డ్. యేసయ్యా వందనం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి. మార్కు సువార్త 8వ అధ్యాయం 1వ వచనం. మరియొక్క మారు మహాజన సమూహం ఆయన యొద్దకు వచ్చెను. కానీ వారు భుజించుటకు ఏమీ లేకుండందున తన శిష్యులను పిలిచి వారితో, నేటికి 3 రోజుల నుండి వీరు నా యొద్ద ఉన్నారు, వీరికి భుజించుటకు ఏమీనూ లేదు, అందువలన నాకు జాలి కలుగుచున్నది. పస్తులతో వీరిని పంపివేసినచో వీరు మార్గ మధ్యంలోనే సొమ్మసిల్లిపోవుదురు. ఏలనగా వారిలో కొందరు చాలా దూరము నుండి వచ్చి అని చెప్పెను. అందుకు యేసు శిష్యులను, ఏ ఎడారిలో మనము ఎక్కడి నుండి కావలసిన రొట్టెలను తెచ్చి వీరికి సంతృప్తి పరచగలము అని ప్రత్యుత్తరం ఇచ్చిరి. మీ యొద్ద ఎన్ని రొట్టెలు ఉన్నవి అని ఆయన ప్రశ్నింపగా 7 రొట్టెలున్నవి అని వారు సమాధానం ఇచ్చిరి. మత్తయి సువార్తలో కూడా ఇది రాయబడి ఉంది. 14వ అధ్యాయంలో రాయబడి ఉంది, లూకా 9లో రాయబడి ఉంది, యోహాను 6వ అధ్యాయంలో రాయబడి ఉంది. 5 రొట్టెలను 2 చేపలను ఆయన 5,000 మందికి ఇచ్చాడు. ఇది నూతన నిబంధన. పాత నిబంధనలో మోషే కాలమున దేవుడు పరలోక మన్నాను కురిపించాడు.